Now today's topic is how to enter data in MS Excel worksheet. Okay, first of all we want to open Excel. Excel open చేయాలంటే మనం షార్ట్కట్ కీ ఏం చేస్తున్నాం, విండో కీ ప్లస్ ఆర్ యూస్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే చెప్పండి. ఓకే, ఎక్సెల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి బ్లాంక్ తీసుకొని మనం కావాల్సిన వాటికి టైప్ చేయాలి. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్కట్కి కంట్రోల్ F1 ప్రెస్ చేయండి. మనకి రిబ్బన్ బార్ని అన్హైడ్ చేయొచ్చు అనమాట. సేమ్ అదే కీని కంట్రోల్ F1 ప్రెస్ చేస్తే మనకి హైడ్ చేయొచ్చు రిబ్బన్ బార్ని. ఓకే, ఇది నథింగ్ బట్ టోగల్ కీ అంటాం మనం. అంటే సేమ్ ఒకే దాంట్లో ఆన్ ఆఫ్ బటన్లా ఉండాలని మనం టోగల్ కీస్ అంటాం, రైట్? ఇప్పుడు ఫస్ట్ వెరీ టాప్ మోస్ట్ నేను ఇక్కడ జూమ్ చేసి పెడుతున్నాను మీకు కనిపించడం కోసం. చూసారా, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ మార్క్ లిస్ట్ లాంటిది నేను టైప్ చేయాలనుకున్నాను. జనరల్గా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అంటే వాళ్ళకి ఏముంటాయి, రోల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ యొక్క నేమ్ ఉంటుంది, అలాగే సమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, రైట్? నేను ఇక్కడ రోల్ నెంబర్ ROLL NO. ఓకే, మనం నెక్స్ట్ సెల్కి వెళ్ళాలనుకోండి, జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే యారోకి రైట్ యారో యూస్ చేయొచ్చు, లేదంటే మౌస్ ఇలాగా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఏదో ఒక ఆప్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ STU నేమ్ అంటున్నాను, నథింగ్ బట్ స్టూడెంట్ నేమ్. షార్ట్కట్లో ఉండడం కోసం అలా యూస్ చేస్తాను. ట్యాబ్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఇక్కడ నేను సబ్జెక్ట్స్ ఒక 6 సబ్జెక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను ENGLISH ఇంగ్లీష్, TELUGU మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, టోటల్, యావరేజ్, లైక్ దట్. ఇలాగ మనం హెడ్డింగ్స్ ఇచ్చుకోవడం జరిగింది. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ఫస్ట్ ఏదైతే మనం డేటా ఎంటర్ చేస్తామో అక్కడికి రావడం జరుగుతుంది అనమాట, లైక్ ఇక్కడికి అనమాట. ఓకే, ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్కి ముందు ఇంకొక సెల్ ఆర్ ఇంకొక ఫీల్డ్ ఉండిపోయింది మనది. ఏంటది? రోల్ నెంబర్. దానికోసం నేను జస్ట్ యారోకి యూస్ చేస్తే మనకు కనిపిస్తుంది. అంటే ఇవి హైడ్ అయిపోయినాయి అనుకోకూడదు, జస్ట్ మూవ్ చేస్తే కనిపిస్తుంది, రైట్? ఇక్కడ నేను రోల్ నెంబర్ వేయాలనుకుంటున్నాను. జనరల్ రోల్ నెంబర్ అంటే 1 2 3 ఇలాగా మనం టైప్ చేసేయచ్చు. అలా అవసరం లేకుండా షార్ట్కట్ కీస్ ద్వారా కూడా మనం ఫిల్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే జస్ట్ మీరు ఒక నెంబర్ వేయండి, కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకోండి. ఓకే, కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకొని చూడండి, మౌస్ పాయింటర్ డ్రాగ్ హ్యాండిల్ కింద మారుతుంది. మామూలుగా ఉంటే ప్లస్లా ఉంటుంది వైట్ కలర్లో, అదే కార్నర్ బాక్స్ కార్నర్ రాగానే చూడండి బ్లాక్ కలర్లో మారుతుంది. దాన్ని డ్రాగ్ హ్యాండిల్ అంటారు అనమాట. కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయండి. డ్రాగింగ్ అంటే లెఫ్ట్ బటన్తో హోల్డ్ చేసి పట్టుకొని వదలకుండా మూవ్ చేయడాన్ని మనం డ్రాగింగ్ అంటాం అనమాట. చూసారా, ఆటోమేటిక్గా ఏమైంది, 1 2 3 అనేది కంటిన్యూషన్లో మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది 1 వేసినా మీరు 1 నుంచి డ్రాగ్ చేసిన 2 3 4 అలా వస్తుంది. మధ్యలో స్టార్ట్ చేసిన అక్కడ కంటిన్యూషన్లో నెంబర్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలా మీరు ఎంతైనా మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది సింపుల్గానే ఉంది కదా. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే జనరల్గా మనకి హాల్ టికెట్ నెంబర్స్ అవి ఉంటాయి, స్టూడెంట్స్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్. అవి మినిమం 10 to 12 నెంబర్స్లా ఉంటున్నాయి. అవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను 2020 1 2 3 2000001 లైక్ దిట్. ఇలాగ ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, హాల్ టికెట్ నెంబర్. చూడండి పైన, చూడండి ఇక్కడ పైన చూపిస్తుంది, చూడండి మనం అడ్రస్ బార్లో చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్లు ఇచ్చాం, 4 + 4. ఓకే, నెక్స్ట్ వన్ 4, 13 నెంబర్స్ అన్నీ ఇచ్చేసాం తీసేసుకొని. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఆ నెంబరు డెసిమల్ పాయింట్ నెంబర్ కింద మారిపోతుంది. చూస్తున్నారా, ఎక్స్పోనెన్షియల్ కూడా ఇచ్చేసింది దానికి. ఎందుకు ఇలా మారుతుంది ఏంటంటే ఆ సెల్ జనరల్గా ఇంత లిమిట్ అని ఉంటుంది, ఆ లిమిటెడ్ వరకే తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటే కనుక మనం పెద్ద వాల్యూని అలాగే చూపించుకోవడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం జస్ట్ నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయడం కోసం కంట్రోల్ D ప్రెస్ చేయండి.
సారీ, Ctrl+1. ఓకే, Ctrl+1 ప్రెస్ చేయండి. Ctrl+1 ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మనకి జనరల్లో ఉంది. జనరల్ అనేసరికి జనరల్ ఫార్మాట్ చూడండి. జనరల్ ఫార్మాట్ సెల్స్ హ్యావ్ నో స్పెసిఫిక్ నెంబర్ ఫార్మాట్ కనుక అది ఆ విధంగా కన్వర్ట్ చేసింది. అదే నెంబర్ ఫార్మాట్లు పెట్టారనుకోండి, ఇది నెంబర్ ఫార్మాట్లు మారుతుంది. ఓకే చెప్దాం ఒకసారి. చూడండి ఏమైంది, నెంబర్ ఫార్మాట్లు మారింది, కానీ .2 డెసిమల్ ప్లేసెస్ కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళండి, Ctrl+1 ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేయండి. ఓకే, ఓకే చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నార్మల్ నెంబర్ కింద వస్తుంది. ఓకే, ఈ సిరీస్ మీరు టైప్ చేయాలనుకోండి, టైప్ చేసేటప్పుడు 2 సున్నాలు ఎక్కువ కొట్టచ్చు, లేదంటే 0 తగ్గించి కొట్టచ్చు, లేదంటే అటు ఇటు ఇటు అటు నెంబర్లు అయిపోవచ్చు. అంటే మాన్యువల్గా చేయాలంటే అంత కష్టపడాల్సి వస్తుంది. అలా అవసరం లేకుండా మనం సింపుల్గా కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయండి. ఆటోమేటికల్లీ ఇట్ విల్ జనరేట్ ద నెంబర్స్ అన్నమాట. చూడండి ఎంత ఈజీగా ఉందో. అంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే ఇలాగా మీరు టైప్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ రాసినప్పుడు ఓకే, ఇప్పుడు ఏమైందండి, ఆర్వి రాజశేఖర్ అని టైప్ చేస్తే అది ఇంగ్లీష్ మార్కుల్లో కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఇలా ఇంగ్లీష్ మార్కుల్లోకి వెళ్ళిపోయిందంటే మనం ఇంగ్లీష్ మార్కులు తీసుకెళ్ళి తెలుగులో వేయలేం కదా. ఓకే, కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఇలా ఎక్స్టెన్షన్ అయిపోతే కనుక పేర్లు కానీ అవి మనం సెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే సైజింగ్ చేసుకోవచ్చు. అంటే ఇది కాలం కదండి, కాలం హెడ్డింగ్. కాలం హెడ్డింగ్ దగ్గర చూడండి మౌస్ పాయింటర్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు చూడండి మారుతుంది. ఓకే, చూసారా మారిందా, లైక్ దట్. అలాగా హెయిర్ క్రాస్ హెయిర్లా వస్తుంది కదా, దాన్ని పట్టుకొని మీరు డ్రాగ్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా ఏమైంది, అది సైజు పెరగడం వల్ల ఆ సెల్ అక్కడే ఉంటుందన్నమాట. రైట్, అలాగే కొంతమంది పేర్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. నేను శ్రీ వీర వెంకట సూర్యశేష సత్య సాయి శ్రీనివాస్ రావు గారి ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి ఏమైంది, అది ఇక్కడ నుంచి మొత్తం మార్కులు అన్నింటిలో వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఓకే ఏం చేయాలంటే జనరల్గా మనకి అంత పొడుగు సాగదీసామనుకోండి, ఈ కాలం ఇలా పట్టు సాగదీయని చెప్పాను ఇంతకుముందే. ఎంత పొడుగు సాగదీసుకున్నా అది ఏమవుతుంది, ఎలా చేసినప్పుడు వేస్ట్ అవుతుంది అన్నమాట, స్పేస్ వేస్ట్ అవుతుంది. అలా అవ్వకుండా దీన్ని మనం టెక్స్ట్ వ్రాప్ చేసుకోవచ్చు. అంటే ఆ కాలం ఎంత ఉందో ఆ సైజుకి అది 2-3 లైన్ల కింద అదే మ్యాటరు అదే సెల్లో సరిపెట్టచ్చు అన్నమాట. ఎలాగంటే ఇది మనం హోమ్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి వ్రాప్ టెక్స్ట్ అని ఉంది. ఈ వ్రాప్ టెక్స్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది సరిపెడుతుంది అన్నమాట. అంటే మీకు జూమ్ చేసి పెట్టడం వల్ల బాగా పెద్దగా కనిపిస్తుంది. జనరల్గా ఇది మనం 200 ఆర్ట్ సెల్లో చూస్తున్నాం, సరే యాక్చువల్గా అయితే ఆ సైజులో ఉందన్నమాట. రైట్, మీకు కనబడడం కోసం ఆ విధంగా పెట్టాను నేను. ఎనీహౌ ఓకే, ఇది నేమ్స్ విషయంలో అనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను జాన్యువరి అని టైప్ చేశాను. ఎంటర్ వచ్చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేశారనుకోండి, చూసారా, దీన్ని మనం జనరల్గా రకం చెప్పాలంటే ఆటో ఫిల్ లాంటిది అనమాట. ఆటోమేటిక్గా మనం 1 by 1 మనం చెప్పకుండానే డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇలాగ మనకి జాన్ ఫెబ్ అలా కూడా ట్రై చేసి డ్రాగ్ చేయొచ్చు. అలాగే మండే ట్యూస్డే వెన్స్డే వీక్ డేస్ ఉంటాయిగా, అవి కూడా ట్రై చేయొచ్చు. అలాగే డేట్ వేశారనుకోండి, అంటే 11/11/2019 అని వేశారనుకోండి, ఆ డ్రాగింగ్లో 11th మంత్ నుంచి ఆ డేట్స్ నెక్స్ట్ డే కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మండే ట్యూస్డేలో MON అలా రాసి మీరు డ్రాగ్ చేస్తే కనుక అవి కూడా రావడం జరుగుతుంటాయి. ఆల్రెడీ నేను నెంబర్స్ డ్రాగింగ్ చెప్పాను. ఇలాగ సిరీస్ నెంబర్ డ్రాగింగ్ 1 2 3 ఏంటి ఇలాగా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినా కూడా మీకు జనరేట్ అవుతూ ఉంటాయి నెంబర్స్. రైట్, నెక్స్ట్ వ్రాపింగ్ కూడా చెప్పాను ఇక్కడ. అంటే ఎక్కువ టెక్స్ట్ ఉంటే కనుక దాన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఆక్యుపై చేయకుండా సింగిల్ సెల్లోనే సరిపెట్టేలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మార్కులు ఎంటర్ చేయాలి నేను. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్,
సోషల్ చూసారా, నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, వల్ల చూసారు జంప్ అయిపోతున్నాయి. రైట్, ఇది ఇంత పెద్ద సలకం ఉంది కదా, నేను తగ్గిస్తున్నాను మనకు కనిపించడం కోసం తగ్గించాను. నేను మొత్తం అంతా ఇందులో సరిపెట్టేస్తాం. రైట్, ఇక్కడ నేను మనకి తెలియడం కోసం వాల్యూస్ ఇచ్చుకుంటున్నాం. ఓకే, ఇలాగ మనం డేటాని ఎంటర్ చేస్తాం. ఓకే, ఎన్ని ఒక 8-7 రోస్ ఎంటర్ చేస్తాం. ఇవి వాటి యొక్క మార్కులు. ఈ మార్కులు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే టోటల్ అవి చేయాలనుకుంటున్నాను. అలా టోటల్ చేయాల్సి వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేటర్ తీసుకొని 43 + 65 + 45 + 45 + 45 + 56 అలాగే మనం క్యాలిక్యులేటర్లో యాడ్ చేస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలా చేయొచ్చు అనమాట. దీనికోసం ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే కనుక మనం ఈక్వల్ టు అనే సింబల్ యూజ్ చేయాలి. కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ పక్కన కనిపిస్తుంది ఈక్వల్ టు ఇస్తేనే ఏ ఫార్ములా అయినా ఫంక్షన్ అయినా పనిచేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సెల్ అంటేనే క్యాలిక్యులేషన్ పర్పస్ అని చెప్పుకున్నాం కదా. రైట్, ఓకే, ఇక్కడ నేను 43 + 65 + 45 + again 45 + again 45 + 56 ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేస్తుంది. బాగానే ఉంది. ఓకే, 299 వచ్చింది. నెక్స్ట్ దానికి కూడా మళ్ళీ నేను అలా చేతితో టైప్ చేయాలనుకోండి, మామూలు క్యాలిక్యులేటర్కి దీనికి పెద్ద తేడా ఏం లేదు కదా. అలా అవసరం లేకుండా ఒక సింపుల్ టెక్నిక్ అవి ఉన్నాయి. అవేంటనేది ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. అంటే డ్రాగింగ్ అని చెప్పుకున్నాం కదా, దీన్ని డ్రాగ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి ఏమైంది, సేమ్ వాల్యూస్ రిపీటెడ్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏమీ కూడా మనం ఫార్ములాస్ అవి వేసలేము, అందుకోసం అది అలా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫార్ములాస్ అవి వేసి ఉంటే కనుక ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను. ఇది అర్థమైంది కానీ అందులో ఉన్న వాల్యూస్ ఈ విధంగా చూపిస్తుంది. నేను తీసేస్తున్నాను. మళ్ళీ ఈక్వల్స్ టు 43 అంటే ఇక్కడ మనం చూడండి సెల్ యొక్క అడ్రస్ ఇస్తే ఏమవుతుంది, C2. ఓకేనా, దీని అడ్రస్ ఏంటి, C2. చూసారు అక్కడ తీసుకుంది. ప్లస్ D2 ప్లస్ 45 నథింగ్ బట్ E2 F2 G2. మనం అక్కడ మనం క్లిక్ చేసినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, ఎంటర్ ప్రెస్ అయిన అప్పుడే కూడా 299 వచ్చింది. ఇప్పుడు నేను డ్రాగ్ చేసాను అనుకోండి క్రిందకి, చూసారా ఆటోమేటిక్గా మనకి అది మొత్తం హోల్ సెల్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అందరి యొక్క టోటల్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వలేదు? ఇందాక దాంట్లో మనకు ఫార్ములా సేమ్ 44 సంథింగ్ అలాగే యాడ్ చేసాం, కానీ అక్కడ వాల్యూస్తో డీల్ చేసాం. ఇక్కడ మాత్రం మనం వాటి యొక్క అడ్రస్లతో డీల్ చేస్తున్నాం అనమాట. జనరల్గా సెల్ రెఫరెన్సింగ్ అనేది ఉంటుంది. ఈ సెల్ రెఫరెన్సింగ్ అనేది 3 రకాలు అనమాట. ఓకే, అంటే అబ్సల్యూట్ రిఫరెన్స్, ఓకే, రిలేటివ్ రిఫరెన్స్, మిక్స్డ్ రిఫరెన్స్. 3 రకాల రిఫరెన్సెస్. ఏంటది, సెల్ రెఫరెన్సింగ్. ఇందులో ఒకటి అబ్సల్యూట్ రిఫరెన్స్, 2 రిలేటివ్, 3 మిక్స్డ్ రిఫరెన్స్. ఓకే, ఈ వర్డ్స్లో ఉంది. అబ్సల్యూట్ అంటే ఎగ్జాక్ట్ అని అర్థం. ఎగ్జాక్ట్ అంటే ఆ పర్టికులర్ సెల్ యొక్క అడ్రస్ ఎగ్జాక్ట్గా ఇవ్వడం అని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే. ఎగ్జాక్ట్గా ఇవ్వడం అంటే ఇందాక చూడండి నేను ఇలా పట్టుకొని ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ సెల్ అడ్రస్ ఏముందండి ఇక్కడ C2 D2 ఇలా ఉన్నాయి. అదే ఈ సెల్కి వచ్చేసరికి ఏమవుతుంది C3 D3 E3. అంటే సెల్కి మారుతుంది. చూస్తున్నారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇవి సెల్ అడ్రస్ మారిపోతున్నాయి. అలా మారకుండా ఉండాలంటే కనుక మనం ఇక్కడ డాలర్ అనే సింబల్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, $A అలాగే $10 అంటున్నాను. అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఫస్ట్ కాలంలో 10th రో డాలర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉండాలి అని దాని అర్థం. అంటే రో అండ్ కాలం 2 కూడా కాన్స్టెంట్గా ఉండాలని దాని అర్థం అనమాట. అండ్ నథింగ్ బట్
ఈ పర్టికులర్ సెల్ అడ్రస్ ఇచ్చామన్నమాట ఎగ్జాంపుల్ తెలియడం కోసం. ఓకే, అలాగే రిలేటివ్ అంటే ఇందా చెప్పుకున్నట్టుగా A1 అన్నారు అనుకోండి, ఇందులో ఏం మనం డాలర్ సింబల్ పెట్టలేదంటే అది రిలేటివ్ రెఫరెన్స్. అంటే డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ దాని యొక్క అడ్రస్ మారిపోతూ ఉంటుందన్నమాట. అదే ఈ పర్టికులర్ అడ్రస్ విషయంలో తీసుకుంటే మనం డ్రాగ్ చేసేటప్పుడు అది అదే వాల్యూని చూపిస్తుంది అనమాట, అంటే సేమ్ వాల్యూని చూపిస్తూ ఉంటుంది. ఓకే, మారదనమాట. రిలేటివ్ రెఫరెన్స్లో ఏమవుతుందంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇది ఫిక్స్డ్, ఇది చేంజ్. ఓకే, అదే మిక్స్డ్ రెఫరెన్స్లో ఏమవుతుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను $A1 అంటున్నాను. అంటే ఇక్కడ ఏమైందండి, కాలం అనేది ఫిక్స్డ్గా ఉంది. ఓకే, రో అనేది మామూలుగా ఉంది. మామూలుగా అంటే రిలేటివ్లో ఉంది. చూసారా, డాలర్ లేదు దీనికి. అది ఇక్కడ తీసుకుంటే కాలం ఏమైంది, కాలం ఏమో రిలేటివ్లో ఉంది, రో ఏమో ఫిక్స్డ్గా ఉంది. ఓకే, అంటే మన అవసరాన్ని బట్టి ఈ సెల్ రెఫరెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎనీహౌ ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే అడ్రస్ మారడం జరుగుతుంది కనుక ఇది రిలేటివ్ రెఫరెన్స్లో ఉందన్నమాట దాని అర్థం. ఓకే, మనం ఇప్పుడు ఎన్ని రకాలుగా యాడ్ చేయడం నేర్చుకున్నాం. వాల్యూస్తో యాడ్ చేయొచ్చు, లేదంటే వాటి యొక్క అడ్రస్లతో యాడ్ చేయొచ్చు. అలాగే రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఆ రెడీమేడ్ ఫంక్షన్స్ ఏంటంటే సమ్ అనే ఫంక్షన్ ఉంది చూసారా, ఈజ్ సమ్, బ్రాకెట్ ఓపెన్ చేయండి, స్టార్టింగ్ వాల్యూ టు ఎండింగ్ వాల్యూ ఇలా డ్రాగ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఏమైందండి అది అదే సేమ్ టోటల్ వచ్చింది. వీటి యొక్క టోటల్ డిలీట్ చేస్తాం చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేశారనుకోండి సేమ్ అవే వాల్యూస్ వస్తున్నాయి సరే. లైక్ దట్ మనం టోటలింగ్ చేసేటప్పుడు ఇలాగ సమ్ అనేది యూస్ చేయొచ్చు. వన్ మోర్ షార్ట్ కట్కి మీకు అంటే మీకు ఎన్ని రకాలుగా చెప్తున్నాను చూస్తున్నారా యాడింగ్ అనేది. వన్ మోర్ షార్ట్ కట్కి కూడా చెప్తున్నాను ఇందులో. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి, ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా అదే ఫార్ములా ఇచ్చేసింది, మనం మళ్ళీ టైప్ చేయవలసిన పర్లేదు. ఇది పర్టికులర్లీ సమ్ విషయం మాత్రమే ఈ షార్ట్ కట్ యూజ్ అవుతుంది అనమాట, వేరే యావరేజ్ వాళ్ళకి ఇది పనికిరాదు. రైట్, అలాగే డబల్ క్లిక్ చేయండి. చూస్తారా, ఆ క్రింద ఎంతవరకు ఉంటే అంతవరకు ఆటోమేటిక్గా అది తీసుకోవడం, అంటే మీరు మాన్యువల్గా డ్రాగ్ చేయాల్సిన నెససరీ లేకుండానే అది డ్రాగ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఏమీ లేక టోటలింగ్ చేయడానికి అందుకోసం ఇవి జీరోస్ రావడం జరిగింది. అలాగే యావరేజ్ చేయాలనుకోండి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు సైన్ యూజ్ చేయాలి. మనందరికీ తెలిసిందే యావరేజ్ ఫార్ములా ఏంటది, టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనం స్టూడెంట్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ విషయం కనుక టోటల్ అంటే నథింగ్ బట్ 299. మనం 299 కూడా వేయచ్చు బై ఎన్ని సబ్జెక్టులు అండి ఇవి చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 అంటే 6 సబ్జెక్ట్స్ కనుక 6 వేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా 49.833 అనేది దాని యొక్క పర్సంటేజ్. డ్రాగ్ చేయండి, ఏమవుతుంది అన్నీ కూడా సేమ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో మనం ఫార్ములా వేస్తాం కానీ అది జస్ట్ వాల్యూస్ వేసాం. మనం ఫార్ములాస్ వేసేటప్పుడు వాటి యొక్క అడ్రస్లు వేయడం వల్ల ఏమవుతుంది, ఈజీగా అది మనకి రిమైనింగ్ సెల్స్లో ఉన్నాయి కూడా క్యాలిక్యులేట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం అడ్రస్ వేయాలంటే ఏం చేయాలండి, టోటల్ యొక్క అడ్రస్ అంటే I2 అంటే 12 కాదు, అది I2 స్లాష్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని 6 ఎంటర్. చూడండి సేమ్ అదే వచ్చింది కదా. ఇప్పుడు డ్రాగ్ చేయండి. ఓకే, ఇది మనందరికి తెలిసిన ఫార్ములానే. ఓకే, నేను ఇంకొక మెథడ్ ఆర్ ఫంక్షన్ ఉంది, అది చెప్తాను చూడండి. అదేంటంటే ఈజ్ ఈక్వల్ టు అంటే ఇందాక చూడండి యావరేజ్గా సమ్కి ఎలా చెప్పాను అలాగా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అంటే బ్రాకెట్ని ఆఫ్ అని పలుకుతాం. ఆఫ్ ఆ రేంజ్ చెప్పండి, ఓన్లీ మార్క్స్ రేంజ్ ఓన్లీ, అంతేగాని టోటల్ కూడా తీసేసుకోకండి. బ్రాకెట్ పెట్టండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా పైన కనిపిస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అదే సేమ్ యావరేజ్ వచ్చింది. చూసారా, ఇప్పుడు డ్రాగ్ చేయండి. రైట్, సేమ్ అదే వస్తుంది. అంటే మనం ఇన్ని రకాలుగా కూడా మనం యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ డైరెక్ట్ వాల్యూస్ ఆర్ బై యూజింగ్ ఫార్ములాస్ ఆర్ బై యూజింగ్
అడ్రస్. ఓకే, అలాగే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తారు లేదో, పాయింట్ అంటే డెసిమల్ ప్లేస్ తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే డెసిమల్ పాయింట్లో ఉన్న వాల్యూస్ ఎక్కువ వస్తున్నాయి. మనకు జనరల్గా 2 వాల్యూస్ యూస్ చేస్తూ ఉంటారు డెసిమల్. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని తగ్గించాలన్నా పెంచాలన్నా కూడా మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్కి వెళ్ళండి. ఇందులో చూడండి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కనిపిస్తున్నాయా, డిక్రీజ్ డెసిమల్ పాయింట్, అలాగే ఇంక్రీజ్ డెసిమల్ పాయింట్ ఏమైనా ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూసారా తగ్గిపోయింది. రౌండ్ ఆఫ్ చేసింది చూసారా 50కి వెళ్ళిపోయింది. లేదంటే మామూలుగా 49 ఉంది చూసారా ఇక్కడ, చూసారా. లైక్ దట్ మనం రౌండ్ ఆఫ్ చేస్తే అది రౌండ్ ఫిగర్ చేస్తుంది దగ్గర ఉన్న వాల్యూకి. ఓకే, అర్థమవుతుందా. ఇది సెలెక్ట్ చేయాలంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇది సెలెక్ట్ చేయాలనుకోండి మౌస్ పాయింటర్ ఇలా వైట్ కలర్లో ఉండాలి, ఉన్నప్పుడు మధ్యలో పట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ చివరి అక్కడ పట్టుకుంటారు, దీన్ని ఇలా అంటారు, లేదంటే ఇలా కిందగా అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అది పోతుంది అనమాట. చూసారా. ఓకే అని చూడండి, అది అక్కడికి వస్తుంది. ఓకే, కనుక సెలెక్షన్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు మధ్యలో ఇలా మౌస్ పాయింటర్ వైట్ కలర్లో ఉంది కదా అక్కడ ఉండదు, అంతేగాని కార్నర్లోకి వెళ్ళేలాగా స్టార్ మార్క్ లాగా మనకి రాకూడదు. ఓకే, ఇలా ఉన్నప్పుడు సెలెక్ట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అలాగే డ్రాగ్ చేసేటప్పుడు ఈ కార్నర్లో పట్టుకు డ్రాగ్ చేయాలి, అంటే ఏమైనా వాల్యూస్ అవి జనరేట్ అవ్వాలన్నప్పుడు. మూవ్ చేయాలంటే కనుక, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ లేదా యాక్చువల్గా పైన చూడండి, ఇక్కడ అడ్రస్ బార్లో చూపిస్తుంది, ఏమీ లేదు, ఇక్కడే ఉంది అది చూసారా, సెల్ రెఫరెన్సింగ్. ఇదంతా కనిపిస్తుంది కానీ మనకు ఉన్నది మాత్రం ఇక్కడ ఒక చోట ఉంది. దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని, అంటే ఇలా స్టార్లా వచ్చింది కదా పట్టుకొని మీరు ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇవాళ క్లాస్లో మనం రోల్ నెంబర్ జనరేట్ చేయడం చూస్తాం, అలాగే నేమ్స్ జనరేట్ చేయడం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే జనవరి, ఫిబ్రవరి లైక్ మంత్స్ నేమ్స్ కానీ, లేదంటే డేస్, అలాగే డేట్ కూడా చేయొచ్చు. అంటే మీకు చూపించలేదు, ఇక్కడ డేట్ వేస్తుంది చూడండి, 11 జాన్ 2020 అన్నాను చూసారు. ఆటోమేటిక్గా అది 11 జాన్ 20 కింద మారింది కదా. ఇది పట్టుకొని ట్రాక్ చేస్తుంటే ఆటోమేటిక్గా మిగతా డేట్స్, రిమైనింగ్ డేట్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే ఇంగ్లీష్ మార్క్స్, తెలుగు మార్క్స్ ఇలా ఇచ్చాం కదా, ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా టైప్ చేసినవే, ఎందుకంటే ఎవరికైనా మార్కులు వచ్చినా మనం టైప్ చేయాల్సిందే. టోటల్ విషయంలోకి వచ్చేసరికి మేము 3 వేస్లో 3 మెథడ్స్లో మనకి చూపించాను. ఒకటి డైరెక్ట్గా మనం ఒక్కొక్క వాల్యూ ఇచ్చి ప్లస్ చేయడం చూపించాను, లేదంటే ఒక్కొక్క అడ్రస్ ఇచ్చి ప్లస్ చేయడం చూపించాను. అలాగే ఇంకొకటి షార్ట్కట్కి ఆల్ట్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసి సమ్ చేయొచ్చు. ఇంకొకటి మెథడ్ యూసేజ్ చేయొచ్చు. ఏంటి ఆ మెథడ్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్ అంటాం, రెడీమేడ్ ఫార్ములా అనమాట. అది ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పి దాని యొక్క రేంజ్ చెప్పాలి. రేంజ్ అనేసరికి ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన మార్కులు మాత్రమే తీసుకోవాలి. ఓకే, అలాగే యావరేజ్ విషయంలో కూడా టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనే మాన్యువల్ ఫార్ములా ఉందిగా, అది వేయచ్చు. లేదంటే బై యూజింగ్ ఫంక్షన్ కూడా చేయొచ్చు, ఆర్ అడ్రస్తో కూడా మనం డీల్ చేయొచ్చు అనమాట. ఫంక్షన్ అనేసరికి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పి రేంజ్ మాత్రమే తీసుకోవాలి, మార్కులు మాత్రమే తీసుకోవాలి, టోటల్ తీసుకోకూడదు. రైట్, థ్యాంక్ యూ ఆల్. దీని నెక్స్ట్ క్లాస్లో మరింత కొత్త ఫార్ములాస్, అలాగే దీని యొక్క ఫార్మాట్స్ అవి చేయడం చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్.